సాహితీ ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల తర్వాత జరిగేవి టీడీపీ జనసేన కూటమి విజయోత్సవ వేడుకలే అని విశాఖలో గొడుగులతో వినూత్నంగా నారా లోకేష్ కు అడారి కిషోర్ కుమార్ అభినందనలు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఎప్పుడు ధర్మమే గెలుస్తుందని తెలుగుదేశం పార్టీ యువనేత అడారి కిషోర్ కుమార్ అన్నారు. గురువారం విశాఖలోని డాబా గార్డెన్ జంక్షన్ వద్ద నిర్వహించిన అభినందన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగాళం పాదయాత్ర ముగింపు సభలో విజయోత్సవ సభగా మారిందన్నారు. ఈ వేడుకలను పురస్కరించుకుని లోకేష్ కు టీడీపీ జనసేన నాయకులు గొడుగులతో అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల తర్వాత జరిగేది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమి విజయోత్సవ వేడుకలే అని, రానున్న ఎన్నికల్లో తమ కూటమి విజయం తథ్యమని, క్షేత్రస్థాయిలో ప్రజలను కేడర్లను మరింత చైతన్యపరిచే కార్యాచరణకు శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అరాచక పాలనతో ప్రజలు విసుగుపోయారని, దీనికి చర్మగీతం పలికేది తెలుగుదేశం జనసేన కూటమి మాత్రమే అన్నారు. కళ్యాణ్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, యువగలం యువగలం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, అచ్చెన్నాయుడు గారి నాయకత్వం. మరి ముగింపు సభ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు నిన్న ముగింపు సభ చేశారు. ఆ సభకి సుమారు విశాఖ ప్రాంతం, ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి 2024లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వాన్ని ఏర్పూరు రాయలసీమ నుంచి ఇటు ఉత్తరాంధ్ర ప్రాంతం, విశాఖ అనకాపల్లి ప్రాంతం వరకు చేసి ఒక ట్రాన్స్ఫార్మర్డ్ పర్సనాలిటీ, అంటే ఎంతో మంది ప్రజలతో తిరిగి మమేకమైతే తప్ప ఆ అత్యద్భుతమైనటువంటి అవుట్కమ్ బయటికి రాదు. కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రజలలో స్ఫూర్తివంతంగా స్ఫూర్తి నింపినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. నిన్న ముగింపు సభ, యువగలం పాదయాత్ర ముగింపు సభ, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ గారు ముగింపు సభ అత్యద్భుతమైనటువంటి ఫీలర్స్ని ఈ రాష్ట్రంలో ప్రకంపనలు క్రియేట్ చేసింది. మరి దానికి సంఘీభావంగా నిన్న జరిగినటువంటి సభ తీరు, సుమారు 6 లక్షల మంది ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాల్గొన్నారు. ఆ సభ సక్సెస్ అయినందుకు ఈరోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన శ్రేణులు అందరూ కలిపి గొడుగులతో ఇవాళ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియచేయడమే కాకుండా మా లోకేష్ గారు ఆయనలో ఉన్నటువంటి ఒక ట్రాన్స్ఫార్మ్డ్ పర్సనాలిటీ ఏదైతే ఉందో, ప్రజలని నేరుగా కలిసి వారి యొక్క కష్ట నష్టాలు తెలుసుకొని వారి కోసం మాట్లాడినటువంటి తీరు నిన్న డయాస్ మీద చూస్తే అబ్బురు అనిపించారు. ప్రజలందరూ కూడా ఇంత చక్కగా ఆయన మాట్లాడగలుగుతున్నాడంటే గత సంవత్సర కాలంగా ప్రజలలో ఎప్పుడూ ఉన్నారు. ప్రభుత్వంలో గతంలో పనిచేసినప్పటికీ కూడా ఈసారి నేరుగా ప్రజల యొక్క సమస్యలు, ఎస్సీ ఎస్టీలు, మైనారిటీలు, బీసీ వర్గాలు, డాక్టర్లు, అడ్వకేట్లు, నర్సింగ్ స్టాఫ్, అంగన్వాడీ టీచర్సు, ఆశా వర్కర్సు, మీ సేవ వాళ్ళు, ప్రజలలో ఈవెన్ ఫిషర్మెన్ కమ్యూనిటీలో ఉండే ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, యాతా కమ్యూనిటీలో ఉండే ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, నాయి బ్రాహ్మణులకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, రజకులకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ప్రతి ప్రాబ్లంని పరికించి చాలా నిశిత దృష్టితో ఆయన ఒక స్టీల్ ప్లాంట్కి సంబంధించి విశాఖపట్నంలో కూడా ఒక మ్యాండేట్ తీసుకొని ఖచ్చితంగా మాకు 25 మంది ఎంపీలు ఇవ్వండి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా 165 సీట్లు కనిపిస్తే ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా కాపాడుకుంటాము, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా మేము కంచిగా ఉంటాము, ప్రస్తుతం దుర్మార్గమైనటువంటి పాలన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని అంతమొందించాలి అంటే ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో కలిసి రావాలి. 2024లో జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి ఖచ్చితంగా అధికారంలోకి రావాలని చెప్పని పవన్ కళ్యాణ్ గారు కూడా తన యొక్క ప్రగాఢ విశ్వాసాన్ని ఉంచుతూ ఆయన యొక్క స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఏదైతే ఉందో, ఎప్పుడూ పోరాట స్ఫూర్తి, ఆ స్ఫూర్తిని కూడా ప్రజలకు నిన్న పంచారు. ఇవాళ అందుకనే ఆ సంతోషకరమైనటువంటి మూడ్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఉన్నారు కనుక ఈరోజు విశాఖపట్నంలో మరి అంబేద్కర్ యొక్క స్టాట్యూ దగ్గర ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగ ఫలాలు ఏదైతే ఉన్నాయో, ఆయన విగ్రహం ముందే ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తిని ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన యొక్క విగ్రహం ముందే ఇవాళ పసుపు గొడుగులతో మేమందరూ కూడా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేయడం కాకుండా మా నాయకుడైనటువంటి నారా లోకేష్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం.